మనం ఒక్క బీర్ గురించి మాట్లాడదాం సార్. మీరు కాటన్ బీర్ల గురించి చెప్పిండ్రు. 12 బీర్ల గురించి నేను ఒక్క బీర్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే మా వాళ్ళంతా ఒక్కొక్క బీర్ తాగుతుంటారు కాబట్టి. ఇప్పుడు ఒక్క బీర్ మీకు ₹20కో ₹22కో తయారవుతుంది. చెప్పండి. రైట్ రైట్. కొద్దిగా అటో ఇటు ₹22 అనుకుంది ఒక బీరు తయారు కావడానికి మీకు మొత్తం. ₹22 తయారైన బీరు వైన్ షాప్కి వచ్చిన తర్వాత ₹150 అవుతుంది. ఎందుకు? 22 కాదు చెప్తా. కింగ్ ఫిషర్ మాట్లాడదాం. ₹15 ఒక బాటిల్ తయారవుతుంది. అంటే 300 డివైడెడ్ బై 12 అంటే 12 సారీ 25 సారీ 12 25 నేను మిస్టేక్. ₹25 ఒక బీర్ తయారవుతుంది. అంత కాటన్ గీటన్ ఎవ్రీథింగ్ అనుకోండి. అక్కడికి మనం డిపోలో గవర్నమెంట్ డిపోలో పెట్టే వరకు మన ₹25 తయారవుతుంది. ₹150 అమ్ముతుంది సార్. అదే ఇంకా ఉన్నాయి దానికి నెక్స్ట్. ₹25 అయిన తర్వాత ఒక ₹20 వరకు ఇంకో ₹25 తీసుకుందాం రీటైల్ మార్జిన్. ₹50 పోయినాయి. ₹100 పర్ బాటిల్కు గవర్నమెంట్ ట్యాక్సులు. మరి ఇంకే తయారు ఏం రాలే. తయారు చేసేవాడి కంటే కూడా మధ్యవర్తులు అని కాదు, గవర్నమెంట్ మధ్యవర్తులు. ఈ వాళ్ళే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమన్నా పెంచాలంటే ఊరేసుకున్నట్లే. పెంచడానికి ఏం లేదు, ఆల్రెడీ వస్తున్నాయి. ఆల్రెడీ ₹100 వస్తుంటే బాటిల్కు. ఇప్పుడు ఈ మందు బాటిల్ అందుకే ₹100 అయింది బీర్ బాటిల్. అదే అప్పటి నుంచి అదే పెంచాలని అనుకుంటుంటే నేను ఎన్నోసార్లు మీ ద్వారా కూడా చెప్తా. నేను ఇప్పుడు మాత్రం లిక్కర్ కానీ బీర్ కానీ ఏ మాత్రం పెరిగినా కూడా కష్టం. ఎందుకంటే చెప్తాను, బీర్ మీద పెద్దగా ఇది ఉండదు, లిక్కర్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో మనతో సమానం ఉంటే ప్రాబ్లం ఉండదు. మనతో సమానం లేకుండా అక్కడ ఒక ₹10-20 ఎంఆర్పి తక్కువ ఉంది అనుకుందాం, వెంటనే బార్డర్ క్రాసింగ్ స్టార్ట్ అవుతుంది. ఏముందని రోజు 2 సంచులలో పట్టుకొస్తాడు, ఏదో బస్సులోనో ఏదో దీంట్లోనో వస్తాడు, అయిపోయి అమ్ముకుంటాడు పోతాడు. వాడికి రోజు ₹300-400 వస్తాయి. ఏం పడితే వస్తాయని ఏం రాదు, కష్టపడి. ఇది స్టార్ట్ అయిందంటే మాత్రం ఇది క్యాన్సర్ లాంటి, అసలు ఆగను కూడా. క్యాన్సర్ కూడా ఇంకా లేట్గా అవుతుందేమో, ఇది చాలా ఫాస్ట్గా పొల్యూట్ చేస్తుంది. అది చాలా కష్టం. వలన రెవెన్యూ ఎంతో దెబ్బతింటుంది. అది రాకుండా చూసుకున్నంత వరకు ఇవి అనొచ్చు మీరు, ఇన్ని చెక్ పోస్టులు ఉన్నాయి అవి ఉన్నాయి. చెక్ పోస్టులలో ఉన్న వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు కూడా మనుషులే. ఎన్నికల్లో ఉంటే వాళ్ళు కూడా సార్ తెలంగాణ నుంచి ఏపీకి పోయినాయి. నేను ఇప్పుడు తెలంగాణ కంటే ఏపీలో తక్కువ ఉంది రేటు కొన్ని బ్రాండ్లు, అంతే కదా. కొన్ని చోట్ల ఉంది అట్లా. ఇప్పుడు ₹100 మీరే చూశారు కదా. నాదైనా ఎంత ఇక్కడ ₹150 నాది ఓసీ విస్కీ. నేను తయారు చేసి ఇస్తున్నా ₹18 ఇస్తున్నా. ఇంకో కళ్ళు తిరిగి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఓసీ వాటిలో 180 కొంటారు మనోళ్ళు. లేదు 150 ₹10 ఎక్కువ ఉంటుంది ఊర్లో. ఆ బాటిల్ ₹18 తయారవుతుంది. నేను ₹18 తయారు చేసి ఇస్తున్నా. పోనీ ఇప్పుడు నాది 830 కానీ నేను 960 అంటే ₹20 అవుతుంది. అందులో నుంచి 248 తీసేస్తే ₹18 అనుకుందాం. ₹18 తయారవుతుంది నా దగ్గర. ఎందుకంటే నేను బల్క్ లో తయారు చేస్తా కాబట్టి తయారయ్యేది ₹18 మొత్తం ప్యాకింగ్ తో సహా. ఎస్, అమ్మేది మాత్రం 150, బెల్ట్ షాప్ పోతే 180. ₹18 ప్లస్ రిటైల్ మార్జిన్ ఒక మీరు చెప్పే మాటలు తాగకుండా ₹17 కొన్ని రిటైల్ కూడా పోతుంది. 18-17 ఎంత ₹35 అంటే ₹115 ఒక క్వార్టర్ బాటిల్ అమ్ముతాయి. లాభం అది మార్జిన్, గవర్నమెంట్ మార్జిన్. ఇక గవర్నమెంట్ మార్జిన్ ₹115 తయారైంది ₹18. పైన ₹17 షాపులలో 17-18 ₹35 అనుకోండి, ₹40 అనుకోండి పోనీయండి, ఏమవుతుందని. వైన్ షాపులో మార్జిన్ ఎంత ఉంటుంది సార్? వైన్ షాపులో 20% అండి. ఏదైనా 20%. బీర్లు అయినా విస్కీ అయినా ఎనీ బ్రాండ్. ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఓసీ గురించి చెప్పింది సార్ ₹18 తయారవుతుందని. ఇప్పుడు కొన్ని మంచి మంచి బ్రాండ్లు ఉంటాయి, అంటే మళ్ళీ టాప్ బ్రాండ్లకు నేను మోను, ఎక్కువ వాడకంలో ఉండేవి ₹2000 వాల్యూ ఉండేటివి. బ్లాక్ అండ్ వైట్ లాంటిది, 100 పేపర్స్ లాంటిది ₹2200 ఉంటుంది. వాళ్ళకు తయారు ఖర్చు ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. అవును, అంటే వాళ్ళు కలిపే ఇంగ్రీడియంట్స్ కాస్ట్లీ ఉంటాయి, అంటే బాగా డైల్యూట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చీప్ లిక్కర్ తాగినప్పుడు ఎంతైతే మత్తు ఇస్తుందో ప్రీమియం లిక్కర్ ఇస్తుంది, కానీ ఒక మోతాదు వరకు మిమ్మల్ని ఏం చేయదు. ఇప్పుడు 60 ml ఉంది, అదే మరి చీప్ లిక్కర్ తాగితే కొద్దిగా దిగేటప్పుడు కొద్దిగా ఇదిగా ఉంటుంది, ఆడుగా ఉంటుంది. అంటే నేను అనేది స్టార్టర్, ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో లైఫ్లో చీప్ లిక్కర్ తాగలేడు,
అదే ప్రీమియం లిక్కర్ అనుకోండి, కొద్ది నీళ్ళు పోసుకుంటాడు, ఏదో పోసుకుంటాడు, గ్లాస్ నింపుతాడు, తాగొచ్చు. ఆ, చీప్ లిక్కర్లో అది సాధ్యం కాదు. ఓకే, అవును, అది అంటే సాధ్యం. దట్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు మనం కూడా క్వాలిటీ సబ్బుకు ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది, ఉంటుంది. ఉంటుంది సార్. బ్రాండ్ సేమ్ రేటు పెరిగే కొద్దీ ఎనీ సబ్బులో కన్జ్యూమర్ గుడ్లో లో ప్రైస్ అండ్ హై ప్రైస్ దానికి క్వాలిటీ ఉంటుంది. దేర్ విల్ బి సమ్ డిఫరెన్స్. అది క్వాలిటీ మీదనే ఉంటుందన్నమాట.